హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసరికి మా ఊళ్ళో హనుమాన్ జయంతి అయితే చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతమంది జనం వచ్చారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వెళ్ళిద్ది ఈ వీడియో అయితే. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అన్నదానం కూడా ఉంది, చూద్దాం. మా ఆంజనేయ స్వామి గుడి వచ్చేసరికి విజయవాడ దగ్గర నుంచి 17 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మా ఊరు వచ్చేసరికి ఇబ్రాహీంపట్నం. చూస్తున్నారు కదా, లైటింగ్ పందిరితో పాటు చాలా అంటే చాలా బాగుంటది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అసలు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. మీకు తెలియని నిజం ఏంటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరు పెట్టలేదు. మీరన్నది నిజమే, ఇక్కడ విగ్రహం ఎవరు పెట్టలేదు. కొండ మీద 20 అడుగులు ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వెలిసింది. ఇప్పటి నుంచి పూజలు అయితే చేసి ఇక్కడే గుడి కట్టించేశారన్నమాట. గుడి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి చాలా మంది జనం ఉన్నారు. ఇంకో పక్క వచ్చేసరికి వంటలు కూడా చేస్తున్నారు. గుడి లోపలే వంటలు చేసి కిందకి తీసుకెళ్తారు. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. గుడి లోపలికి రాగానే ఇక్కడ యాప చెట్టు రాగి చెట్టు కలిసి అయితే ఉంటుంది. ఆ రాగి చెట్టు కిందే మా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. గుడి లోపలికి వచ్చిన భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి కడ్డీలు దీపారాధనలు చేసి మరి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాకైతే వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు వచ్చేసరికి విగ్రహం వెనకాలైతే ఉన్నాను. మా ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాలైతే ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు వచ్చిన జనాలందరూ. ఆంజనేయ స్వామికి పూల అలంకరణ చాలా బాగా చేశారు, చూడండి. అసలు విగ్రహం అనేది కనిపించకుండా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఆ గది చుట్టూరు కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా గోత్రనామాలతో మా పంతులు గారు చదివి చాలా బాగా పూజలు అయితే చేస్తారు. గుడి లోపల పూజ అవ్వగానే బయట శతగోపురం పెట్టి తీర్థ ప్రసాదాలు అందించి మరీ పంపిస్తారు భక్తులందరినీ కూడా. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అందేటట్టు మా ఆంజనేయ స్వామి గుడి తరపున కమిటీ వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆయన గుడి లోపల పూజలు మాత్రమే చూసాము. ఇప్పుడు పందిరిలో జరిగే కళ్యాణం మాత్రం మీరు చూడలేదు కదా, ఒక్కసారి మీరు చూడండి, చాలా బాగా చేస్తారు. ఆంజనేయ స్వామి వారికి సంవత్సరం అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించండి. పట్టు వస్త్రములు గమన గోత్రోద్భులు శ్రీమాన్ వెంకటేశ్వరరావు గారు లక్ష్మీగారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించండి. పట్టు వస్త్రములు ముత్యాలు ఒదిగిన చీర రవిక సుమంగళి ద్రవ్యము. పాపపుణ్య కర్మలను బట్టి ఆయా రౌరవాది నరకాదులలో గనక బాధపడుతూ ఉంటే వారి వంశీయులు ఎవరైనా కూడా కుమారులు కావచ్చు, పౌత్రులు కావచ్చు, మనవళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా వారి వంశీయుల్లో కన్యాదానము గోదానము లాంటి విశేష దానాలు చేస్తే ఈ దానం చేసిన ఫలితం ద్వారా వారు ఏ నరకాలలో ఉన్నారో, ఏ కష్టాలు పడుతున్నారో, వాళ్ళు ఏ పాప కర్మను అనుభవిస్తున్నారో ఆ పాప బంధం నుంచి విముక్తి పొందుతారట. విముక్తి పొందినటువంటి వారే పుణ్యలోకాలకు వెళ్ళటానికి ఈ గోవు అనేది మనకి అక్కడ అవకాశాన్ని ఇస్తుందండి. అక్కడ కూడా
సీతారామస్వామినః శుభచ్చలారీతగారిదాసాంజనేయ స్వామినే నమః. ఇక్షుక్షీర తది మధు కృత గుడ మరీద తీర కైలాల భంగ కర్పూర కస్తూరగాది సుగంధ ద్రవ్యాన్ని ఓం ఓం వాద్యం. ఓం ధ్రువంతో రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దార్యతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. గోవింద గట్టిగా చెప్పాడు గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కళ్యాణం ఎలా జరుగుతుంది ఏంటి అనేది పంతులు గారు చాలా బాగా చేస్తారు. మీరే చూడండి, చూస్తున్నారు కదా. పూజ అయిపోగానే పంతులు గారు ప్రతి ఒక్కరికి కూడా అక్షంతలు అయితే వేస్తారు. మీ ఊర్లో కూడా ఇలా హనుమాన్ జయంతి జరిగిందా అయితే కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా లైటింగ్లు పందిర్లతో ఇలా చాలా బాగా హనుమాన్ జయంతి అయితే చేస్తారు. భక్తులందరూ కూడా తప్పకుండా వస్తారు మా హనుమాన్ జయంతి నాడు. వచ్చిన భక్తులందరినీ కూడా దీవిచ్చి ప్రతి ఒక్కరికి అయితే ప్రసాదం అయితే ఇచ్చి పంపిస్తారు మా ప్రసాద్ స్వామి. పూల అలంకారంతో చాలా బాగా చేశారు. విగ్రహాలు కూడా కనిపించట్లేదు, చూడండి మీరే. అన్నదానం జరుగుతుంది. నాన్నగారా ఓకే ఓకే. మనమైతే ఇప్పుడు అన్నదానానికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏమేమి కూరలు వండుతున్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ గా వచ్చేసరికి పప్పు అయితే వండేశారు. ఇంకా తర్వాత వచ్చేసరికి పులిహోర అయితే చేసేసారు. దాంతో పాటు చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. దాంతో పాటు వేడి వేడి వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. దాంతో పాటు సాంబార్ అయితే రెడీ చేసేసారంట. ఇప్పుడైతే మనం అన్నదానానికి అయితే మోసుకెళ్ళిపోదాం. ఇవి అన్నిటిని చిన్న భక్తులందరూ కూడా కడుపు నిండా తినాలని చెప్పేసి దగ్గరుండి మరి వంటలు అయితే చేపిస్తారు. ఎక్కడ ఏ తప్పు కూడా జరగదు. లాస్ట్ గా అయితే మన ఆవకాయ అయితే చూసేద్దామండి. ఇప్పుడు మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది పచ్చడి. రావా మా ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనం అయితే పైనుంచి కిందకైతే మోసుకొస్తున్నారు. కిందే అన్నదానం అయితే జరిగేది. మీరే చూడండి ఎంత కష్టపడుతున్నారో.
ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి తీసుకెళ్దాం అని చెప్పేసి సాంబారు పప్పు అయితే తీసుకెళ్లిపోతున్నాను. ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సాయం చేయకుండా మాత్రం వెళ్ళరు. మా ఆంజనేయ స్వామి గుడికి వస్తే పక్కాగా ఏదో సాయం చేసి మాత్రం వెళ్తారు. ఇప్పుడైతే మీకు దగ్గరుండి మరి వంటలు ఏమేమి వంటలు వండారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ గా వచ్చేసరికి చక్కెర పొంగలి, తర్వాత వచ్చేసరికి పులిహోర, పప్పు టమాటా, తర్వాత వచ్చేసరికి పప్పు టమాటా కూడా ఉంది. ఇంకా ఫ్రై వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి ఆవకాయ పచ్చడి కూడా ఉంది. చాలా అంటే చాలా మంది జనం అయితే వచ్చారు. అసలు ఎంతమంది జనం వచ్చారు ఏంటి అనేది మీకు ఇంకా మీకు చూపిస్తాను, మీరే చూడండి. ఈ బల్ల కూడా జరిపే వదిలే మంచిగా ఇటు వచ్చి కూర్చుంటారు లేకపోతే. ఇంకో పక్క సాంబారు పెరుగు రైస్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఖాళీ సరిపోవట్లేదు, జనాలు ఎక్కువైపోయారని చెప్పేసి. మీకు తెలియని నిజం ఏంటంటే ఇక్కడ నుంచి లైన్ ఎంత ఉండిద్ది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటది, రోడ్డు దాకా ఉంటది. ఏం కాదు. రే ఎవరా అనుకున్నా నేను. ఇంకా మీరే చూసారు కదా లైన్ ఎంత ఉందో. అందుకని చెప్పేసి ఈ లైన్ క్లియర్ అవ్వదని చెప్పేసి ఇంకొక పక్క అయితే భోజనాలు అయితే పెట్టేస్తున్నారు మా ఊళ్ళో అయితే. వచ్చిన జనాలకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఈ ప్లాన్ అయితే సిద్ధం చేశారు మా ఊళ్ళో అయితే. ఇప్పుడు వచ్చేసరికి క్లియర్ అయితే కొద్దిగా అయితే అయిపోయింది. పందిర్లో చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు, అసలు కూర్చోడానికి ఖాళీ లేదు. అందుకని చెప్పేసి బఫేగా సిద్ధం చేశారు మా ఊళ్ళో అయితే. ఆంజనేయ స్వామి గుడి వచ్చేసరికి హైవే పక్కన కొద్దిగా లోపలికైతే ఉంటది. ఇక్కడ గుడిలో సిట్టింగ్ చేయటం అనేది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంతమంది జనం మధ్యలో అసలు సిట్టింగ్ అనేది మా వల్ల అయితే అవ్వదు. అందుకని చెప్పేసి ఈ పందిర్లోనే బఫేగా సిద్ధం చేశారు మా ఊళ్ళో అయితే. మీరే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది జనం అయితే వచ్చారు. హైవే పక్కన ఉంటది కాబట్టి జనాలకి ఇబ్బందిగా ఉంటది. అందుకని చెప్పేసి బఫేగా పెడితే తినేవాళ్ళు తినేసేసి ఇళ్ళకైతే వెళ్ళిపోతారు. లాస్ట్ గా నేను కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి భోజనం అయితే చేస్తానికైతే వెళ్ళిపోయాను. వంటలు టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే ఉన్నాయి అన్నీ. నాకైతే సూపర్ అనిపించింది.
ఇలా భోజనం అయిపోగానే ఇంకా స్వామివారి వాహనం అయిన ఒంటిని అయితే తీసుకొచ్చేసారు. ఈ ఒంటి మీద అయితే ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టి అలంకారణ అయితే చేస్తారన్నమాట. స్వామివారి వాహనం మీద అయితే మన స్వామివారిని అందరినీ కూడా కూర్చోబెట్టేశారు. ఇప్పుడుకొచ్చిన వాళ్ళు కుర్రోళ్ళందరూ కూడా తల ఒక చెయ్య ఏదో ఒక పని చేశారని చెప్పేసి మా పంతులు గారు అయితే లాస్ట్ గా మా అందరికి ఒక పూజ అయితే చేశారు. సేవా యోగ్యత పుణ్యబలయోగ్యత ప్రాప్త్యర్థం అందరూ చెప్పండి. మమ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం నిరంతర నిత్య హనుమత్ సేవా ప్రాప్త్యర్థం యథాశక్తి హనుమత్ జయంతి మహోత్సవ అర్చనం కరిష్యే. నమస్కారం చేసుకోండి. అందులో ఆంజనేయ ఆయన అనుకుంటూ ఉండండి. ఆ బల్ల మీద పల్లెల్లో ఆకులు ఉన్నాయి ఇవ్వండి, చైనా ఆకులు ఉన్నాయి చూడండి. మనసులో ఆంజనేయాయ నమః అనుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా తమలపాకు ఇచ్చి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకోమని మా పంతులు గారు అయితే చెప్పేశారు. మేము కూడా వరుసవారీగా వెళ్ళి తమలపాకు పెట్టి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని మేమైతే వచ్చేసాం బయటకు అయితే. ప్రచోదాయ మంగళం రే హనుమతే. జయ శ్రీమత్కమారమణ గోవింద. సీతారామచంద్ర ప్రభుకి, సీతామాయకు, లక్ష్మణ స్వామికి, వీర శూర ధీర హనుమానికి జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై హనుమాన్. జై జై హనుమాన్. ప్రతి ఒక్కరికి అయితే ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర అయితే ఉన్న బొట్టునైతే తీసుకొచ్చి మా అందరి నుదుటినైతే పెడతాడు మా పంతులు గారు అయితే. మా అందరికి మంచి జరగాలని చెప్పేసి పూజ కూడా చాలా బాగా చేస్తాడు మా పంతులు గారు అయితే. హనుమాన్ జయంతి అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.